మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సార్, నా పేరు తోట ఈశ్వరరావు. మాది కాకినాడ దగ్గర ఎత్తుని. నేను క్లాసులకు రాకముందు పెద్ద ఆదాయం ఉండేది కాదు. నేను క్లాసులకు వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలకి దగ్గరగా సంపాదించాను. విశ్వానికి కృతజ్ఞతలు, గురుగారు కృతజ్ఞతలు. నా పేరు కళ్యాణి అండి. నేను మలక్పేట నుండి వచ్చాను, హైదరాబాద్లో. యాక్చువల్గా విశ్వము నాకు చిన్న ఉన్నప్పుడే సహకరిస్తుంది. ఆ విషయం నాకు ముందు ఐడియా లేదు. అన్నీ నేను అనుకునే అన్నీ జరిగిపోతాయి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఏది కావాలి అనుకున్నాను. మేము ఒక ఇల్లు తీసుకోవాలి అనుకున్నాము. నాకు ఫస్ట్ బాబు ఉండాలనుకున్నాను. మా పాప క్యూట్ ఉండాలి అనుకున్నాను. సో ఈ వీడియోస్ చూసినప్పుడు తర్వాత నేను క్లాస్కి ఎందుకు వచ్చినాను మా హస్బెండ్కి చెప్తా ఉన్నాను, ఇలా వీడియోస్ చూస్తున్నాను, ఇలా బాగుంటుందంటే ఆయన అంత ఇంట్రెస్ట్ చూపెట్టట్లే. తర్వాత నేను క్లాస్కి ఎందుకు వచ్చినానంటే ఇక్కడ వచ్చి చూసి తెలుసుకొని సబ్జెక్ట్ మా హస్బెండ్కి చెప్తాము. ఆయన ఆన్ చేస్తే నేను మంచిగా ఇంట్లో ఉండి హౌస్ వైఫ్లా ఉందాం, ఎందుకంటే హెల్త్ సపోర్ట్ లేదు, పిల్లల్ని బాగా చూసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్కి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కాదు, నేను డబ్బు సంపాదించాలి, నేను రిచ్ అవుతాను, మా పిల్లల్ని రిచ్ చేస్తాను అని ఆ డెసిషన్ అనేది నాకు చేంజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు గోవా స్పెషల్ క్లాస్కి ఎందుకు వచ్చానంటే ఈ స్పెషల్ క్లాస్ గోవాకి వెళ్ళాలి కాబట్టి స్పెషల్ క్లాస్ రావాలి. సో దానికోసం వచ్చాను. యాక్చువల్గా స్పెషల్ క్లాస్ పెండింగ్ వేస్తూ ఉన్నాను. 2 times అయ్యింది నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత. ఇప్పుడు గోవా క్లాస్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే గురువుగారు చెప్పారు కదా, ఇక్కడ మనం ఏదైతే ఉంటుందో దాన్ని గోవా క్లాస్కి వెళ్తే తొలగించేస్తాం, మన వే అంతా ఈజీ అవుతుందని. సో అది ఏముందో అది తొలగించేసుకొని నేను ఎంత డబ్బు సంపాదించాలంటే అనంత పద్మస్వామికి ఎంతైతే ఉందో నేను కూడా అంత సంపాదించి నేను రిచ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తర్వాత మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఆ అమ్మాయి ఆ రోజు ఇలా ఉండే ఇంత రిచ్ అయిందని మీరు న్యూస్ పేపర్ ఎక్కడైనా కూడా నన్ను మీరు చూసి మీ ఫ్యామిలీ చూసి అందరు గుర్తుపట్టాలి. నేను ఆ స్టేజ్కి వెళ్తాను. వెళ్ళినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, గురువు గారికి కృతజ్ఞతలు. నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చి 10 months అవుతుంది. అసలు నాకు అంతకుముందు చాలా భయం ఉండేదన్నమాట, ఏది నేను సాధించలేనేమో అని చెప్పేసి. కానీ నాకు నా అంతటా నేను కాళ్ళ మీద నిలబడాలి, చేయాలి అని చాలా ఉండేదన్నమాట. అయితే ఈ సార్ వీడియోస్ చూశాక అసలు ఇంకా కంపల్సరీ నేను ఏదైనా సాధిస్తాను అనే ఫస్ట్ నాకు అది వచ్చేసి నేను మాకు స్కూల్ ఉందన్నమాట, అది ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. లాస్ట్ 2 months నుండి నేను ఏదైతే అనుకుంటున్నానో కూర్చొని అఫర్మేషన్స్ చేస్తున్నానో అలా అన్నీ అయిపోతున్నాయి అన్నమాట. జస్ట్ నేను ఇప్పుడు ఒక 2 monthsలోనే ఒక 50 న్యూ అడ్మిషన్స్ వచ్చాయి మా స్కూల్కి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురుగారు. నా పేరు భావన, ఫ్రమ్ ముంబై. 2019లో నేను చాలా వీడియోస్ చూసినాను, కానీ నేను ఫాలో అప్ చేయలేదు. అది చేయలేదు అని నాకు అనిపించలేదు. ఏదో చెప్తున్నారు, చూద్దాం, ఏదైనా చేసి చూద్దాం. మళ్ళీ నా యూట్యూబ్లో 2023లో రిపీట్గా ఖాళీ గురువు గారి వీడియోసే వస్తున్నాయి. నా యూట్యూబ్లో చూస్తే ఖాళీ గురువు గారి ఇదే వస్తున్నాయి. అంటే విశ్వం నాకు ఎంత సపోర్ట్ చేసింది. నేను 2023లో ముసలి అమ్మాయి ఉంటుంది కదా అలా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను యంగ్గా కనపడుతున్నాను. ఎందుకు? గురువు గారు ఒకే ఒక మాట అంటారు, విశ్వానికి మీకు ఏది కావాలో అది మాత్రమే చెప్పాలి. నేను లాస్ట్ ఇయర్ చాలా ఇది చేసినాను, ఏమంటారు బీమార్ అంటారు కదా, అది అయిపోయాను. అంటే నాకు నా ఒంట్లో డయాబెటీస్ ఉంది, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. లాస్ట్ నేను అక్టోబర్ నుంచి నేను ఇది అఫర్మేషన్స్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మీ దగ్గర ముందుగా అంతా కనబడుస్తుంది. చాలా 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 బాగున్నాను. 100% నేను క్యూర్ అయిపోయాను.
థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురువు గారు. మనీ మంత్ర క్లాస్కి వచ్చినప్పుడు ఎలా జీవించాలి, ఎలా ధనాన్ని సంపాదించాలి, ఎలా ఆకర్షించాలని తెలుసుకుంటాం. మనీ మంత్ర స్పెషల్ క్లాస్కి వచ్చినప్పుడు ధనవంతుల లిస్టులోకి ఎలా వెళ్ళాలి, ఒక ఉన్నతమైన జీవితం ఎలా సాధించాలి, ఒక గొప్ప స్థానాన్ని ఎలా అధిరోహించాలనేది స్పెషల్ క్లాస్లో తెలుసుకుంటాం. గురువుగారి కృతజ్ఞతలు, చాలా వందల మంది జీవితాలను మార్చారు. నేను నవంబర్ 2023కు క్లాస్కు రాకముందు ఉన్న ప్రవీణ్ కుమార్ వేరు, ఇప్పుడున్న ప్రవీణ్ కుమార్ వేరు. ఈ సబ్జెక్టును ఎవ్వరూ ఇంతవరకు చెప్పలేదు. నవంబర్లో క్లాస్ విన్న తర్వాత నేను 0 నుంచి 100%కి వచ్చాను. ఈ 100% నుంచి 200% వెళ్ళడానికి నేను ఈ స్పెషల్ క్లాస్కి వచ్చాను. అంతేకాకుండా నేను చేస్తున్న ప్రతి పనిలో నవంబర్ 2023 నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో మొత్తం గెలిపే ఓటమి అనేది లేదు. అంతకంటే ఎక్కువ నేనేం చెప్పాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గురుజీ. మొన్న రెగ్యులర్ క్లాస్కి వచ్చినప్పుడు చెప్పాను, సబ్జెక్ట్ని నేను ముందుగా నా ప్రొఫెషనల్కి మలుచుకున్నాను, ఆ తర్వాత నేను ఒక ఇల్లు కట్టుకున్నానని చెప్పాను. అదేవిధంగా అసలు ఈ క్లాస్కి రాకముందుకు ఈ క్లాస్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందనే దాంట్లో ముందు రెగ్యులర్ క్లాస్కి వచ్చినప్పుడు నా నుండి ముందు భయాలను తొలగించుకున్నాను. ఎక్కడ మాట్లాడాలన్నా, ఏడికి వెళ్ళాలన్నా ముందు భయాలను తొలగించుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా నెగిటివ్ దృక్పథం నుంచి పాజిటివ్ దృక్పథానికి మారడానికి ప్రతి నిత్యం దాదాపుగా నాకు నిజం చెప్పాలంటే ఒక 6 నెలలు పట్టింది ఆ మార్చుకోవడానికే. ఇప్పటికీ ఇంకా నేను కొన్ని పొరపాట్లు చేస్తూ కొన్ని మాట్లాడుతూ డిలేట్ చెప్తూ ఇలా ఉంటూ ముందుకు వెళ్తున్నాను. అంటే ఈ విషయంలో నాకు ఏమర్థమైందంటే, ఇంతకాలం మనం పుట్టినప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చే వరకు ఎన్నో నెగిటివ్లను వింటూ ఎన్నో నెగిటివ్ల మధ్యనే బ్రతికాం. ఇప్పుడు మాత్రం ఒక పాజిటివ్గా మారడానికి ఇది ఒక పెద్ద గొప్ప వేదిక. అందులో ఈ ప్రత్యేకంగా ఈ స్పెషల్ క్లాస్ ఏదైతే ఉందో దీంట్లో నాకున్న అనుమానాలన్నీ క్లియర్ అయిపోయాయి. దాదాపుగా ఇప్పుడు నాకు అనుమానాలు అనేటివి ఏం లేకుండా అయిపోయాయి. ముందు సెషన్స్ క్లాస్కి వెళ్ళడానికి మేము టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక సంకల్పం చెప్తున్నాను. నేను ఈ క్లాస్కి రావడానికి, ఈ క్లాస్ స్పెషల్ క్లాస్ గురుగారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు స్పెషల్ క్లాస్ వెళ్ళాలి అనుకున్నాను అంతే. ఇక నేను వేరే ఏమనుకోలేదు. నిజం చెప్తున్నాను, నా జేబులో ₹1 కూడా లేదు. అన్న తర్వాత ఈరోజు ఈ క్షణం నేను 5 పైసలు కూడా పెట్టలేదు. నేను ఇక్కడికి వచ్చేసాను నిజం. ఎందుకంటే మా అక్క మొన్న రెగ్యులర్ క్లాస్కి వచ్చినప్పుడు మా అక్క గారిని, మా బావ గారిని, నా భార్యని తీసుకొచ్చాను. సరే వాళ్ళ వేరే వేరే కారణాలు రాకపోయినా మా సిస్టర్ నేను ఖచ్చితంగా గోవా క్లాస్కి నీతో రావాలనుకుంటున్నాను కాబట్టి ఈ క్లాస్కి నేను వస్తానని చెప్పి తానే దగ్గరుండి నన్ను తీసుకొచ్చేసింది. నేను 5 పైసలు బిల్లు పెట్టలేదు, వచ్చేసాను. అంటే అలా ఏదనుకుంటే అది అవ్వడానికి గురువుగారు ఇచ్చేటువంటి సందేశం, ఈ విషయాల పరిజ్ఞానం గొప్పగా ఉన్నాయి. నిజంగా నా జీవితంలో చాలా చాలా మార్పు పొందాను. అది 1, 2 అని చెప్పడానికి కూడా ఈ వేదిక సరిపోదు, ఈ టైం కూడా సరిపోదు. చాలా మారాం. అందరూ మారుతారని కోరుకుంటున్నాను. నాది 30 లక్షల అప్పు ఉందండి. మనీ మంత్ర క్లాస్కి వచ్చి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్లో 30 లక్షల అప్పులు కట్టేశానండి. కానీ 1 ఇయర్లో 30 కోట్లు కానీ సంపాదిస్తానని నమ్మకం నాకు ఉందండి. నేను మా ఊర్లోనే పెద్ద పదవికి పోవాలని నాకు ఆశ ఉంది. ఖచ్చితంగా పోతానని నాకు నమ్మకం ఉంది. గురువు గారి మీద, విశ్వం మీద, అన్నింటి మీద నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ. అనుకోకుండా గురువు గారి వీడియోలో యూట్యూబ్లో దొరికింది. దాన్ని 1-2 చూశాను. చూసి నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ప్రొఫెషనల్గా ట్రై చేశాను. నవంబర్ మంత్లో స్టార్ట్ చేశాను. జనవరి మంత్లో చాలా పెండింగ్ పేమెంట్ 40 lakhs అనుకోకుండా వచ్చింది, వితౌట్ ఫాలో అప్. అంతకుముందు మా మేనేజ్మెంట్ చాలా ట్రై చేశారు. వాళ్ళు చాలా టైం తీసుకున్నారు కానీ ఇవ్వలేదు. నేను నా అఫర్మేషన్స్తో దాన్ని సాధించానని చెప్తున్నాను. 40 lakhs రూపీస్ చెక్స్ ఓన్లీ ఫోన్ కాల్ చేసి వచ్చి కలెక్ట్ చేసుకొని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు ఇలా జరిగింది. ఇంకా పర్సనల్ లైఫ్లో నేను పర్సనల్గా 10 lakhs రూపీస్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు సంపాదించగలిగాను. ఇంకా ఈ స్పెషల్ క్లాస్ తర్వాత దాన్ని ₹1 వరకు కూడా నేను సంపాదిస్తాననేటువంటి నమ్మకం నాలో ఉంది. థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు గురువు గారు. గురువు గారిని చూడక ముందు, చూసిన తర్వాత లైఫ్లో ఒక కిక్ అంటే ఏంటి అనేది తెలిసింది నాకు. ప్రతిరోజు నేను కిక్లోనే ఉన్నాను. గురువు గారి క్లాస్కి వచ్చిన ఫస్ట్ డే మీకు ఎంత కావాలో రాసుకోండి అని చెప్పారు. నేను 1000 కోట్లు రాసుకున్నాను. ఎస్,
ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనేది నేను నమ్మాను. థ్యాంక్ యూ గురుగారు. నాకు వచ్చే ఒక్కొక్క ఫోన్ కాల్ ₹1,00,00,000 నుంచి 1,000 కోట్ల వరకు ఉంటుంది. నా దగ్గర అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి రైట్ నౌ. థ్యాంక్ యూ యూనివర్స్. నా పేరు శ్రీలక్ష్మి. వైజాగ్ నుంచి వచ్చాము, నేను నా హస్బెండ్. మేము ఇక్కడ రాకముందు వీడియోలో చూసాం అనమాట, గురువుగారి వీడియోలు. ఇది మాకు తెలియడం కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇలాగ మనీ మంత్ర వీడియో కోసమని. మేము అలాగ అప్పటి నుంచి వీడియోలు చూస్తూనే ఉన్నాము. చూస్తూ February 18th వైజాగ్లో అయింది. రాకముందు కూడా మేము మెడిటేషన్ చేస్తూనే ఉన్నాము. 18th February అయిన తర్వాత మాకు క్లాసు సబ్జెక్ట్ తెలిసింది. బాగా తెలిసిన తర్వాత మాత్రం మేము అప్పటి నుంచి ఇంకా డీప్గా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసాం, నా హస్బెండ్ నేను. తర్వాత 18th అయిన తర్వాత 21st ఆయనకు ఒక ఫస్ట్ కాల్ వచ్చింది, ఒక మంచి ఆఫరు. మాకు చాలా సంతోషం వేసింది. ఇది అంతా గురువుగారి దయ. నేను ప్రతిరోజు మెడిటేషన్లో మాత్రం ప్రతిరోజు విశ్వానికి కృతజ్ఞతలు. ఇంత మంచి సబ్జెక్ట్ని మనకి అందించినందుకు గురువుగారికి స్పెషల్గా థ్యాంక్స్ సార్. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఖండాలు దేశాలు దాటి వెళ్ళిపోతున్నామండి. మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్టు అంటే క్లాసెస్కి అంత డిమాండ్ ఉంది, దాంతోపాటు చాలామంది కోరుకుంటూ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, క్లాసెస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండే అవకాశం? మనకి ఇప్పుడు ఈ ఏప్రిల్ 2024 ఈ నెల ఏప్రిల్ 14 హైదరాబాద్లో ఉంటుందండి రెగ్యులర్ క్లాస్ మళ్ళీ. అలాగే మనకు 2nd జూన్ వచ్చి, అంటే ఇప్పుడు జూన్ వరకు మళ్ళీ మనకు రెగ్యులర్ క్లాసెస్ లేవు. ఎందుకంటే మధ్యలో మనకు గోవా సెషన్స్ క్లాస్ ఉంది. మనకి గోవా సెషన్ క్లాస్ మనకు 3 రోజులు ఉంటుందండి. అది మనకి మే 28, 29, 30 ఉంటుంది. ఈ 3 రోజులు సెషన్స్ క్లాస్ గోవాలో ఉంటుంది. మే తర్వాత జూన్లో మనకు మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఏప్రిల్లో హైదరాబాద్ రెగ్యులర్ క్లాస్ ఉంది, ఎవ్రీ మంత్ రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. మనకి 2nd జూన్ వచ్చి విజయవాడలో ఉంటుందండి. ఓకే. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 23rd జూన్ వచ్చి వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో. 30th జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా ఈ షెడ్యూల్లో తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా హెవీ రష్గా ఉంది. తొందరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే ముందు సీట్లో కూర్చోవచ్చు. ఎస్ రియలీ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.